హాయ్ అండి అందరికీ. చికెన్ కర్రీ ఇలా సింపుల్‌గా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం 700 గ్రామ్ చికెన్‌ని మంచిగా కడిగి, హాఫ్ టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, హాఫ్ లెమన్ వేసి మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేయండి. కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 3 లవంగాలు, 3 యాలకులు, హాఫ్ టీ స్పూన్ సాజీరా, 2 కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసి మంచిగా ఓ 5 నిమిషాలు దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసి మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్‌ని కూడా అందులో వేసి ఓ 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, 2 టీ స్పూన్ల ధనియా పొడి వేసి, ఆ తర్వాత 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా వేసి ఇంకో 2 నిమిషాలు మంచిగా కలపండి. ఇలా కలిపిన తర్వాత దాంట్లోకి 2 గ్లాసుల వాటర్ వేసి ఇంకో 20 నిమిషాలు మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు చికెన్ ముక్కలు అన్నీ ఉడికే వరకు ఉడికించుకోండి. ఇలా 20 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఇలా కలుపుకోండి. ఇలా చేసుకొని మంచిగా గ్రేవీగా రైస్‌లోకైనా, రోటీలోకైనా సూపర్‌గా ఉంటుందండి. ఒకసారి ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.